హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ లక్ష్మీ కాసులు యూజ్ చేస్తూ కడ టైప్లో బ్యాంగిల్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేనైతే రీసెంట్గా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసి ఇన్స్టాగ్రామ్లో అయితే సేల్ చేద్దామని అయితే పెడుతున్నాను. ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. హనీ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే నేనైతే స్టార్ట్ చేశాను. ఒకసారి అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసేయచ్చు. ఇప్పుడైతే ఈ బ్యాంగిల్స్ ఎలా చేయాలనేది అయితే నేను చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను 1 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. 1 కట్ బ్యాంగిల్లో ఫ్లాట్ తీసుకున్నాను. దానికైతే గోల్డ్ కలర్లో ఉండే సిల్క్ థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ కాసులు ఉంటాయి కదా, ఇవైతే ఫుల్ గోల్డ్ అయితే లేదు, లైట్ గోల్డ్ కలర్లో ఉన్నాయి. ఇవైతే కొంచెం అంత థిక్గా ఉండవు, కొంచెం థిన్గానే ఉంటాయి కాబట్టి మనం ఈజీగా కట్ చేయొచ్చు. పైన హుక్ అనేది ఈ విధంగా హుక్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను. మనం ఈ ప్లాస్టిక్ బ్యాంగిల్ అవసరం లేదనుకుంటే మనం నార్మల్గా గాజు బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి ఒకదానికొకటి జాయింట్ చేసుకుని కూడా మనం అయితే థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ బ్యాంగిల్స్కే చేశాను. ఇప్పుడైతే ఈ హుక్ కట్ చేసాం కదా, ఈ కాసులను అయితే బ్యాంగిల్కి అయితే స్టిక్ చేస్తున్నాను. నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను కదా EB7000 గ్లూ అనేది. ఇదైతే నార్మల్గా మనం ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, ఆ గ్లూ కంటే కూడా ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, కొంచెం గట్టిగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ గ్లూ యూజ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే మనం కుందన్స్ ఇలాంటివి యూజ్ చేయడానికైతే నార్మల్గా మనకి ఆ ఫ్యాబ్రిక్ గ్లూ అయితే సరిపోతుంది. అది కాకుండా మనం అంటే కుందన్స్ పైన ఇంకా స్టోన్స్ అంటించి అంటే 3D ఎఫెక్ట్ రావడానికి యూజ్ చేయడానికి మాత్రం ఆ గ్లూ అయితే యూజ్ అవ్వదు. దానికోసం అయితే మనం EB7000 అని ఉంది కదా, ఈ గ్లూనే యూజ్ చేయాలి. కొంచెం గట్టిగా స్టిక్ అవుతుంది. నేనైతే ఇక్కడ కాసులు కదా కొంచెం హార్డ్ ఉంటాయని చెప్పేసి నేను ఈ గ్లూ తోటి ఇక్కడైతే స్టిక్ చేసుకుంటున్నాను. ఒకదానిపైన ఒకటి పెట్టట్లేదు. నేనైతే ఒక కాస్కి పక్కన వేరే కాస్ అయితే వచ్చే విధంగా అయితే పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ 3mm అయితే రౌండ్ కుందన్స్ తీసుకున్నాను. అదేవిధంగా ఐ షేప్లో కుందన్స్ అయితే పింక్ కలర్ తీసుకున్నాను. అదేవిధంగా గ్రీన్ కలర్ కూడా ఐ షేప్ కుందన్స్ అనేవి తీసుకున్నాను. ఇక్కడ కాసులు అంటించిన తర్వాత ఈ డిజైన్ మాత్రం మన ఇష్టం, మనకి ఏది కావాలంటే అలా చేసుకోవచ్చు. హెవీగా కావాలంటే హెవీగా చేసుకోవచ్చు, సింపుల్గా కావాలంటే సింపుల్గా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సింపుల్గానే చేస్తున్నాను. అంటే పింక్ అదేవిధంగా గోల్డ్ గ్రీన్ కలర్ యూజ్ చేసి అయితే నేను సింపుల్గానే డిజైన్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే లోటస్ డిజైన్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది కాబట్టి మనం ఈ కాసులు అంటించేసిన తర్వాత దీనిపైన కూడా లోటస్ డిజైన్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, నేను మీకు చూపిస్తున్న విధంగా సింపుల్గానే రెడీ చేశాను. నేను ఇక్కడ గ్లూ కూడా నేను ఈ గ్లూనే యూజ్ చేస్తున్నాను. అంటే డైరెక్ట్గా థ్రెడ్ మీద గ్లూ పెట్టి అంటించినప్పుడు అయితే థ్రెడ్కి కరెక్ట్గా స్టిక్ అయిపోతుంది కుందన్ అనేది. ఇక్కడైతే మనకి థ్రెడ్ మీద కొద్దిగానే ఉంది, మిగతాది వచ్చేసి కాసుల పైన అయితే ఉన్నది కాబట్టి ఈ కాసుల పైన కొంచెం స్ట్రాంగ్గా స్టిక్ అవ్వాలని చెప్పేసి నేను ఈ పైన కూడా ఇదే గ్లూ అయితే యూజ్ చేశాను. నార్మల్గా మనం ఇదే సేమ్ డిజైన్ ఓన్లీ లక్ష్మీ కాసులు కాకుండా నార్మల్గా బ్యాంగిల్ మీద ఇదే విధంగా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మనం నార్మల్గా ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసే నార్మల్గా అయితే అంటించేసుకోవచ్చు. ఇక్కడైతే ఈ డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి డిజైన్కి మిడిల్లో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో అయితే నేను హాఫ్ మూన్ షేప్ కుందన్స్ అనేవి గోల్డ్ కలర్వి స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఎక్కడైతే పెడుతున్నానో. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి బాగా ట్రెండింగ్లో అయితే ఉన్నాయి ఇప్పుడు. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి 250-300 రూపీస్ అయితే ఇన్స్టాలో అయితే సేల్ చేస్తున్నారు. షిప్పింగ్ ఎక్స్ట్రాతో ఓన్లీ 1 బ్యాంగిల్ వచ్చేసి 200-300 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. నేనైతే మన హనీ కలెక్షన్స్లో అయితే నేను 2 బ్యాంగిల్స్ కలిపి 300 రూపీస్ ప్లస్ షిప్పింగ్తో అయితే సేల్ చేస్తున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే ఒకసారి అయితే పేజ్ని అయితే విజిట్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.